హలో ఎవ్రీవన్, నేను మీ సూర్య సురేష్. మనం చూస్తున్నాం సూర్య సురేష్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే మేకల షెడ్డు కానీ బర్రెల షెడ్డు అలాంటివి వేయాలనుకుంటే ఎలా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం వేసిన షెడ్డు యొక్క వివరాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రండి. ఇదిగో ఇదే షెడ్డు ఈ ప్లేస్లో వేయాలనుకుంటున్నాం. ఈ షెడ్డు యొక్క కొలతలు మనం తీసుకున్నటువంటి కొలతల్లో చూసుకున్నట్లయితే 35x100 స్క్వేర్ ఫీట్. దీనికి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే ఏ ఏ రకాల మెటీరియల్ కావాలి, ఎలా చేస్తారో రండి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్గా కొలతలకు అనుగుణంగా 10 ఫీట్లకు ఒక గుంత ఉండేలా, పిల్లరు నిలబడేలా, లోతు 2 ఫీట్లు వచ్చేలాగా పిల్లర్ గుంతలు తీయించుకోవాలి. అలా అయినప్పుడు దానితో పాటు దానికి కంకర సిమెంట్ కలిపి మిక్స్ చేసి వేయడం వల్ల పిల్లర్ యొక్క స్టామినా అనేది పెరుగుతుంది. అందుకని మనం 2 ఫీట్లు కంపల్సరీగా ఉండేలా చూసుకోవాలి. పిల్లర్ హైట్ వచ్చేసి మనం ఎలా చేసుకోవాలంటే అలా ఎలివేటెడ్ షెడ్కి వెళ్ళాలనుకున్నట్లయితే 17 ఫీట్లు, నార్మల్ అయితే 9 నుంచి 10 ఫీట్లు. అంటే మనం కంపేర్ చేసుకున్నప్పుడు లోతు 2 ఫీట్లు, బేస్ మీట్ 2 ఫీట్లు, హైట్ 9 ఫీట్లు. సుమారుగా ఇవన్నీ లెక్కేసుకున్నప్పుడు మనకు 2, 2, 4, 9, 13 ఫీట్లుగా వస్తుంది. దీనిలో భాగంగా వెల్డర్ కింద స్టాండ్లు, పైన ప్లేట్లు కింద స్టాండర్డ్గా ఉండడానికి వాటికి కాళ్ళలాగా చిన్న పుల్లలు పెట్టి కట్ చేయించి పెట్టుకోవాలి. ఎందుకంటే సిమెంట్ వాటిని గట్టిగా పట్టుకుంటుంది కాబట్టి. మనము పైన మనం కైంచులు అంటాం కదా, కైంచులు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాగులు ఇస్తారు. అవి నించోబెట్టడానికి మనకు ప్లేట్లు అనేవి వేయించుకున్నట్లయితే చాలా గట్టిగా దాని మీద కూర్చోవడం జరుగుతుంది. అందుకని అవి కంపల్సరీగా వేయించుకోవాలి. ఇవి చేసిన వెంటనే మనము పిల్లర్కు 2 ఫీట్ల గుంతలు అనేవి తీయించుకోవాలి. అవి 2 ఫీట్లు తగ్గకుండా ఉండాలి. మంచిగా తీసుకున్నట్లయితే ప్రతి దాంట్లో సిమెంట్ మిక్సింగ్ చేసి వేయడానికి బాగుంటుంది. పిల్లర్లు అనేటివి చాలా స్టాండర్డ్గా ఉంటాయి. పిల్లర్లన్నీ నిలబెట్టుకోవాలి. వాటర్ లెవెల్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత మనము వెంటనే లోపల మురం మట్టి లాంటివి వేయించుకోవాలి. ఎందుకంటే మనం ముందుగా వేయించుకున్నట్లయితే జేసీబీ కానీ ట్రాక్టర్ కానీ లోపలికి వెళ్ళి లెవెల్ చేయడం జరుగుతుంది. అదే పూర్తయిన తర్వాత మనకుండే 9 ఫీట్ల గ్యాప్ కాబట్టి దాంట్లోకి ట్రాక్టర్ జేసీబీలు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. మట్టి పోయడానికి ఇబ్బంది అవుతుంది. లెవెల్ చేసుకోవచ్చు కానీ మట్టి పోయడానికి కొంచెం ఇబ్బందిగా అవుతుంది. అందుకని మనం ముందే ఈ మట్టి కూడా పోయించుకోవాలి. ఇది మనం పోయించుకున్నాం. ఇక్కడ మట్టి పోయించుకొని లెవెల్ చేసిన తర్వాత ఈ ట్రెంచ్లు అనేవి కూర్చోబెట్టడం జరిగింది. ఇవి క్రేన్ సహాయంతో కూర్చోబెట్టడం జరిగింది. ఎందుకంటే మనము డైరెక్ట్గా మనుషులతోటి లేపించలేము. ఇది సుమారుగా ఒక్కొక్కటి 100 నుంచి 150 కిలోల దాకా ఉంటుంది కాబట్టి. అలాగే దాంతోపాటు అవి క్లియర్ అయిన తర్వాత సపోర్టింగ్ పైప్స్ ఉంటాయి. మొత్తం అక్కడ 100 ఫీట్లకి వెల్డింగ్ చేయించుకొని రేకుల కింద హుక్స్ వేయడానికి పైపులన్నీ కూర్చోబెట్టారు. అది మనకు ఫోటోలో లేదు. అది కూర్చోబెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత షీట్స్, మనకు సిమెంటు మనం విశాఖ సిమెంటు షీట్స్ వాడినాము. ఇవి మొత్తము 70 ఏమో 10 ఫీట్స్వి, 70 ఏమో 12 ఫీట్స్వి, మొత్తం 140 షీట్స్ తెప్పడం జరిగింది. డ్యామేజ్ ఏం రాలేవు. ఇదంతా అయిన తర్వాత సైడ్ చుట్టూరా జాలి, డోర్స్ వేయడం జరిగింది. ఈస్ట్ వెస్ట్ 2 పక్కల మనము జాలి కాకుండా, ఎందుకంటే మొత్తం సరౌండింగ్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడు ఇది 35 ఫీట్లు, ఇటు 35 ఫీట్లు ఉంది కాబట్టి ఈ సైడ్లకు మాత్రం మనము ఐరన్ షీట్స్ వేయడం జరిగింది. ఈ మిగతా 2 సైడ్లకేమో 100 ఫీట్లకు 100 ఫీట్లకి జాలి వేయడం జరిగింది. ఈ 2 సైడ్లకు మాత్రం ఈ ఐరన్ షీట్స్తో కవరింగ్ చేయడం జరిగింది.
మిగతా వివరాలు మంచిగా మీకు మళ్ళీ తెలియజేస్తుంటాను. అందుకోసం మీరు చూస్తూనే ఉండండి సూర్య సురేష్ యూట్యూబ్ ఛానల్. మరిన్ని వివరాలు కావాలనుకున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.